మార్షల్స్ అందరూ కూడా ఆందోళన బాట పట్టారు. ఒకవైపు వాళ్ళ పే సాలరీస్ అంతా కూడా తగ్గించారంటూ కూడా హైడ్రాలో పనిచేస్తున్నాం. ఇప్పటికే హైడ్రాలో కూడా సక్సెస్ఫుల్గా ఎక్కడ ఏది గొడవ జరిగినప్పటికీ కూడా అధికారులు ఎక్కడున్నా కూడా మేము ప్రొటెక్ట్ చేస్తాం. ఎవరైనా సరే గొడవకి దిగినా లేకపోతే దాడికి దిగినా కూడా మేము అడ్డుకున్నాము. వాళ్ళందరికీ సంజాయించాం. అన్ని విధాలుగా కూడా మేము విధులని సరిగా నిర్వహించాము. అయినప్పటికీ కూడా ప్రయర్గా నోటీస్ లేకుండా 7,000 రూపాయల వరకు కూడా మా శాలరీ జీతాల నుంచి తగ్గించారు. ఇప్పటికే జీతాలు సరిగా సరిపోవట్లేదంటూ కూడా మేము ఎంతో ఇబ్బందుల పాలు ఉంటే ఇంకా ఉన్న జీతాన్ని కట్ చేయడం, మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జియో పాస్ చేయడం అనేది కూడా మాకు ఆందోళన కలిగిస్తుందంటూ కూడా ప్రస్తుతం మార్షల్స్ చెప్తున్న పరిస్థితి. ఒకవైపు హైడ్రాలో సర్వీస్కి సంబంధించిన ఒకవైపు మార్షల్సే కాకుండా ఆ విభాగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తగ్గించారని తెలుస్తుంది. ఒకవైపు హైడ్రాలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నారు. ఈ ఏజెన్సీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా హైడ్రా యాక్టివిటీస్ అందరికీ తెలుసు. కానీ ఈ యాక్టివిటీస్ కూడా సక్సెస్ఫుల్గా గ్రౌండ్ లెవెల్లో కూడా వీళ్ళు పనిచేస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా మాజీ సైనికులు వీళ్ళు ఒకవైపు విజువల్స్లో చూడొచ్చు కూడా వీళ్ళందరికీ కూడా గత కొన్ని కాలాల నుంచి కూడా హైడ్రాలో పనిచేస్తున్నారు. హైడ్రా ఇచ్చిన ప్రతి టాస్క్ కూడా సక్సెస్ఫుల్గా వీళ్ళు మొత్తం మీద చేయడం జరుగుతుంది. మార్షల్స్ కన్నా సైనికులు హైడ్రా కన్నా చెప్పొచ్చు. ఈరోజు సైనికులు అందరూ కూడా రోడ్డు బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. హైడ్రాకి సంబంధించిన యాక్టివిటీస్ అంతా కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా మేము సపోర్ట్ చేసామని చెప్తున్నారు. ఇప్పుడు మార్షల్స్ అందరూ కూడా మనతో పాటే ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి కారణం లేకుండా అని చెప్తున్నారు. ఆందోళనకి కారణం ఏంటి? హైడ్రాలో చాలా సక్సెస్ఫుల్గా పనిచేశారు. ప్రతి టాస్క్లో కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి చూస్తే కూడా మీరు సక్సెస్ఫుల్గా విధులు నిర్వహించారు. అటువంటిది ఆల్ ఆఫ్ ద సడన్లో మీరు రోడ్డు మీదకి రావడం, ఆందోళన వ్యక్తం చేయడం, అధికారులు ఏం చెప్తున్నారు? అసలు ఇష్యూ ఏంటి? మేము మేడం గత సంవత్సరం హైడ్రా స్టార్ట్ అయిన నుంచి హైడ్రాలో పనిచేస్తున్నాము. మాకు ఇచ్చే శాలరీలో ఏంటంటే 7,000 రూపాయలు ఏంటంటే తగ్గించడమైనది. అది కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ మేము 2020 ఫిబ్రవరిలో ఏపీ అండ్ ఆర్మీ ప్లేస్మెంట్ నోడ్ నుంచి మేము జిహెచ్ఎంసీ ఈవిడిఎంకి మాకు తీసుకొచ్చారు 100 ఎక్సర్విస్మెన్కి. మేము దాంట్లో విధులు నిర్వహిస్తుంటే హైడ్రా అని స్టార్ట్ అయింది. హైడ్రాలో ఏంటంటే మాకు జిహెచ్ఎంసీ నుంచి హైడ్రాలో కన్వర్ట్ చేస్తున్నామని కూడా మాకు ఇంటిమేషన్ చేయలేదు. వీళ్ళు ఆటోమేటిక్గా తీసుకున్నారు. మాకు ఇప్పటివరకు అదే శాలరీ ఇచ్చారు. బట్ ఏంటంటే ఆ శాలరీ ఏంటంటే ఇప్పుడు సడన్గా మాకు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 7,000 రూపాయలు తగ్గిస్తున్నారు. మేము ఇంతకుముందు గతంలో కోవిడ్లో కూడా ఏంటంటే పనిచేసాము. అందరూ తలుపులు వేసుకుని కిటికీలు వేసుకుని ఉంటే మేము కోవిడ్లో కూడా వీధికి వెళ్ళేటంటే మేము స్ప్రే చేయించి అన్నిటి చేయించి మాకు కోవిడ్ వచ్చినా కూడా మేము రెక్లెస్ చేసుకుంటూ మేము ఇంతకుముందు దేశ సేవ చేసాము, ఇప్పుడు తెలంగాణ సేవ చేస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్తో మేము పనిచేసాం. అప్పుడున్న మాకు ఏంటంటే 7,000 రూపాయలు అంటే ఇన్సెంటివ్ ఇచ్చింది. అంటే ఉన్న జీతం కంటే 7,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింది, మీరు మంచి వర్క్ చేశారని. మేము ఈవిడిఎంలో సిఈసి నోటీసులు పంచడానికి కోసమే మాకు తీసుకున్నది మెయిన్ మోటో. మాది జనరల్ డ్యూటీ మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5:30. అప్పుడు నైట్ డ్యూటీలు ఉండేవి కాదు. ఓన్లీ 8 అవర్స్ చేయించేవాళ్ళు. గవర్నమెంట్ హాలిడే ఇచ్చేవాళ్ళు. ప్లస్ వీక్ ఆఫ్ అంటూ ఎవ్రీ సండే ఇచ్చేవాళ్ళు. ఈ హైడ్రా వచ్చిన తర్వాత మాకు అది కూడా లేదు. మాకు 24 అవర్స్ డ్యూటీ చేపిస్తున్నారు. మాకు ఇన్సెంటివ్ లేదు. ఒక ఎక్సర్వీస్ మ్యాన్ యాజ్ ఏ మై సెల్ఫ్, నేను 32 సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో చేసి వచ్చి ఇప్పుడేంటంటే మాన్సూన్ సీజన్లో ఒక క్యాచ్ పీట్ అని, ఒక గటర్ అని అది కూడా ఏంటంటే ఆ లేబర్ ఎత్తకపోతే మేము దాంట్లో ఇంక్లూడ్ చేసి గటర్ కూడా సాఫ్ చేపిస్తున్నారు. అంటే మాకంత హీనంగా చూస్తున్నారు. మాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. మాకు ఇన్సెంటివ్ ఇవ్వాల్సింది పోయి మాకేంటంటే మా ఉన్న జీతంలో కూడా తగ్గిస్తున్నారు. యాజ్ ఏ డీజీఆర్ స్కేల్, యాజ్ ఏ ఎక్సర్విస్మెన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఒక స్కేల్ ఫిక్స్ చేసింది 35 నుంచి 45,000 రూపాయలు ఒక ఎక్సర్విస్మెన్కి ఇవ్వాలని. మేము అది కూడా అడగకుండా ఉన్న జీతంలో తగ్గించేసి ఏంటంటే సెంట్రల్ నుంచి ఎటువంటి ఆంక్షలు ఉంటాయి? ఎంత ఇవ్వాలి? ఒక మాజీ ఇండియన్ ఆర్మీలో పనిచేసిన వాళ్ళకి ఎంత ఇస్తుంటారు? 35,000 నుంచి 45,000 వరకు ఉంటుంది మేడం డీజీఆర్ స్కేల్. ఇక్కడ అది కూడా డీజీఆర్స్ ఇక్కడ అది కూడా ఇవ్వకుండా ఉన్న శాలరీలో తగ్గించేసేటంటే మాకు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే జిహెచ్ఎంసీని హైడ్రాలో ఎందుకు కన్వర్ట్ చేశారు మాకు చెప్పాలి. మేమేంటంటే సిఈసి నోటీస్ అని ఉండేది మేడం. అంటే ఈవిడిఎంలో ఏదైనా ల్యాండ్ ఆక్యుపై అయినా ప్లస్ ఏంటంటే అన్వాంటెడ్ బోర్డు అడ్వర్టైజ్మెంట్ వగేరా ఉంటేంటే అవి దాని మీద అంటే ఫోటోలు కొట్టి చలాన్ ఇచ్చేవాళ్ళు. చలాన్ ఏంటంటే అది జిహెచ్ఎంసీలో ఆ అమౌంట్ ఏంటంటే కన్వర్ట్ అయ్యేది. ఆ విధంగా చేసేవాళ్ళం. అది ఓన్లీ ఫర్ డే ఉండేది. ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఏంటంటే మాకు చెరువుల దగ్గర, పార్కుల దగ్గర, అన్ని దగ్గరలో డ్యూటీ చేసి నైట్లో కూడా ఎక్కడ కూర్చోవడానికి చైర్ లేకుంటాను. ఒక సెక్యూరిటీ గార్డ్కి కూడా ఒక రూమ్ ఉంటుంది, ఒక చైర్ ఉంటుంది. అది కూడా మాకు లేకుండా మేము డ్యూటీ చేసాం. సరేలే హైడ్రా కొత్త ఇన్స్టాల్మెంట్ అయింది, దీనికి ఏంటంటే మనం చేద్దామని. ఎస్ఎల్బీసీలో కూడా మేము పార్టిసిపేట్ చేసాం.
మొన్న ఫైరింగ్ అయింది. ఆ ఫైరింగ్ కూడా మేము సాటిస్ఫై చేసాం. ప్రతి దాంట్లో ఎక్కడ మాన్సూన్లో చేస్తున్నాం. ప్రతి వార్డులో ఒక్కొక్క ఇంటి దగ్గర వెళ్ళి వాళ్ళ వార్డులో ఎంతో 6 వార్డ్స్లలో వాళ్ళ దగ్గర నుంచి మార్నింగ్ 5 o'clock నుంచి మాకు ఫోన్స్ వస్తాయి. వాళ్ళ ప్రాబ్లం కూడా వెళ్ళి సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మాన్సూన్ డ్యూటీలో చేస్తున్నాం. 24/7 మార్నింగ్ 5 o'clock నుంచి ఫోన్ స్టార్ట్ అవుతుంది. నైట్ 9:30 వర్షం వచ్చినా కానీ మొత్తం ఒక వాళ్ళకి ప్రాబ్లం లేకుండా వాళ్ళ షెల్ట్ కానీ వాళ్ళ ఇంటి దగ్గర డెమాలిషన్ ఏమైనా కూలిపోయినా కానీ చెట్టు కూలిపోయినా కానీ మేము ఇమీడియట్గా కంట్రోల్ రూమ్కి చెప్పి అదంతా వ్యాక్యుయేట్ చేసి మొత్తం అట్లా పని మాన్సూన్లో ఇప్పుడు చేసుకున్నాం. అయినా కానీ మాకు సొల్యూషన్ దొరుకుతలేదు దీన్ని. ముందు ఎంత జీతాలు ఉండే, ఇప్పుడు ఎంత తగ్గించారు? ముందు మాకు 29,000 చేంజ్ ఉండే. ఇప్పుడు ఒకటేసారి 7,000 to 8,000 తగ్గించారు. ఒక్కరికేనా మార్షల్స్కి ఒక్కరికే తగ్గించారా లేకపోతే హైడ్రాలో ఉన్న కొన్ని సెక్టార్స్ వాళ్ళందరికీ అందరికీ కూడా తగ్గించారు? టోటలీ హైడ్రాలో అందరికీ తగ్గించే జరిగింది మేడం. యాక్చువల్లీ ప్రయర్గా ఏమన్నా నోటీసులు ఇచ్చారా ఇట్లా మీకు స్కేల్ అనేది పే స్కేల్ అనేది తగ్గుతుందని ఏమైనా చెప్పారా? మాకేం హాస్పిటల్ ఏం చెప్పలేదు మేడం. అసలు తగ్గుతుంది అని ఇంటిమేషన్ మాకు తెలియదు. ఇంతకుముందు ఇంకా ఏంటంటే మా వర్క్ చూసి ఇంతకుముందు మేము ఈవీడియం నుండి మేము ఎస్ఎల్బిసితో సహా డెమోలేషన్తో సహా అన్ని వర్కులు చెరువులతో సహా ఎక్కడ డ్యూటీ చేసినా అక్కడ వెళ్ళినాం మేడం. మా వర్క్ చూసి రంగనాథన్ సార్ కూడా హ్యాపీగా అయ్యి మాకు 30% మీకు పెరిగిస్తామని అది చెప్పాడు, మాట ఇచ్చాడు, ఇంకా పెరిగిస్తాం మీకు అని. కానీ సడన్లీ మాకు ఈ ఒక షాక్ వస్తుందంటే మీకు పేమెంట్ తగ్గుతుంది ఆ విధంగా లేదు అంటే మేము ఒక కమిషనర్ రంగనాథ్తో మీరు చెప్పారా, మాట్లాడారా ఇలా పే తగ్గిస్తున్నారు? సార్ ఆల్రెడీ నాలెడ్జ్లో ఉంది సార్కు, ఆయనకు తెలుసు. ఇప్పుడు వెళ్ళి మేము కలుస్తూనే ఉన్నాము, సార్ కూడా మాట్లాడుతున్నారు. అధికారులతో కూడా మాట్లాడుతున్నామంటూ కూడా సమాచారం వస్తుంది. ఆల్రెడీ కమిషనర్ కూడా హైడ్రా కమిషనర్ అందరితో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీ పే స్కేల్ అనేది కూడా తగ్గించాము, ఉన్నది ఉన్నట్లాగా పెడతామని అంటున్నారు. మీ డిమాండ్స్ ఏంటి మేడం? అది ఒకటి ఉన్నది ఉన్నట్లు పెట్టాలంటే ఒకటి మనకు లిఖిత్లో లెటర్లో జీవోలో కావాలి మేడం. డీజీఆర్ స్కేల్ మాకు యాక్చువల్లీ 45,000 వరకు ఉంటుంది మేడం. యాక్చువల్లీ మేము అది ఎప్పుడు అడగలేదు కూడా. ఆ వర్క్ మేము వాళ్ళు ఏపిచ్చినా కూడా మేము చేస్తూనే ఉన్నాం. కానీ మేడం మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం డీజీఆర్ స్కేల్. మేడం మేము సర్వీస్ చేసి వచ్చినాము, కొత్తగా వచ్చిన ఈవీడియంలో చేస్తూ వచ్చాము. మాకు వర్క్ చూసి మాకు ఇంకా పేమెంట్ పెరుగుతూనే ఉంది. అప్పుడు విశ్వజిత్ సార్ ఉన్నాడు, ఎస్పీ విశ్వజిత్ సార్ ఉన్నాడు. అప్పుడు ఆ టైంలో మా వర్క్ చూసి, కరోనా టైంలో వర్క్ చూసి కూడా అన్ని చూసి మాకు పేమెంట్ పెరుగుతూనే ఉన్నాడు. మీకు ఎప్పుడు పేమెంట్ పెరుగుతుంది కానీ తగ్గదు అని అన్నాం. ఆ హోప్స్లో ఉన్నాము, ఏదైనా సంస్థలో పేమెంట్ పెరుగుతుంది కానీ తగ్గేదని లేకుంటుంది. అయితే మేము చేస్తున్నాం, ఎందుకు మనం ఆపోజిట్లో అవ్వాలి, పేమెంట్ అలాగా పెరిగిస్తారంటున్నారు. ప్రతి ఇయర్స్ మాకు 29 వరకు వచ్చింది, ఇంకా 30% పెరిగిస్తామన్నారు. ఇప్పుడు 39 అంటే మనకు 35 వరకు వెళ్ళిపోతుంది. అప్పుడు వరకు మేము ఇప్పుడు ఏంటంటే అది లేదు, డైరెక్ట్ మాకు విదౌట్ ఇంటిమేషన్ మాకు తెలియకుండానే మాకు డైరెక్ట్ 7,000 తగ్గించాలంటే అది 7 వరకు న్యాయం అన్యాయం ఇంకా అది తెలుసుకోవాలి మేడం. సార్ పిలుస్తాడు, సార్ కలవమని మేము డిమాండ్ చేసాం. సార్ తోటి కలిసినాక సార్ ఏం చెప్తాడు, పెంచని పక్షాన ఏంటి నెక్స్ట్ ఏంటి ఏం చేయబోతుంది? విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే ఈ శాలరీతో ఉంటే చేయవలసినది లేదు. బాకీ చాలా ఏజెన్సీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఎక్కడ సెక్యూరిటీ చేసుకున్నా కూడా 36,000 40,000 రూపాయలు ఇస్తారు మేడం. దానివల్ల ఈ శాలరీలో ఇక్కడ చేయదలుచుకోలేదు మేడం. అందుకే మేము అంటే ఇప్పుడు రంగనాథ్ గారితో ఇప్పటివరకు మాట్లాడలేదు, రంగనాథ్ సార్తో మాట్లాడలేదు, కింద అఫ్సర్తో మాట్లాడమైంది. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే సీఎం గారు ఢిల్లీలో ఉన్నారు, 8వ తేదీని కలుస్తారు, దాని తర్వాత ఏంటంటే మీకు చెప్తారని చెప్పిండ్రు. 8 అయిపోయింది, ఈరోజు 12 అయింది. చెప్పకపోతే ఏంటంటే మేము ఇప్పుడు వచ్చాం మేడం. అందువల్ల ఏంటంటే మేము కలిసి ఏంటంటే ఆ సార్ ఏమని చెప్తారో దాని గురించి ఆశిస్తున్నాం. ఇన్ కేసు పెరగకపోతే మేమంతా విధుల్ని వదిలేసి వెళ్ళిపోతాం మేడం. కొన్ని స్టేట్ జియో పాస్ చేసి మీ శాలరీస్ ఇంత అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మా కింద ఉన్న డిజిగ్నేషన్ వాళ్ళ శాలరీస్ ఇప్పుడు మా శాలరీస్ ఇప్పుడు సేమ్ ఉన్నాయి. సో జూనియర్స్ మాకన్నా డిజిగ్నేషన్ కింద వాళ్ళు, సో వాళ్ళ డిజిగ్నేషన్ ఎంత మా డిజిగ్నేషన్ ఎంత చెప్పండి. వాళ్ళ శాలరీ సేమ్ మా శాలరీ సేమ్, ఎక్స్పీరియన్స్. సో మేము 25 years 20 years చేసిన వాళ్ళు అందరూ ఎక్స్పీరియన్స్ మ్యాన్. ఇప్పుడు వాళ్ళు మా కింద డిజిగ్నేషన్ వాళ్ళు మా వాళ్ళు సేమ్ ఉన్నారు శాలరీస్. రిక్రూట్మెంట్ ఏవైతే ఉందో మనం అమ్మర్పేట పోలీస్ గ్రౌండ్ కానివ్వండి, ఫతుల్గూడ ట్రైనింగ్ కావండి, ఆ రిక్రూట్స్ ట్రైనింగ్ ఇచ్చింది మేమే. వాళ్ళతో పాటు మాకు సరితూగా జీతాలు ఎట్లా మేము తీసుకుంటామండి? వాళ్ళ సాలరీస్ మా సాలరీస్ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇది ఎంత కరెక్ట్ చెప్పండి. మేడం మేము అనేది ఏంటంటే 2020లో మమ్మల్ని భర్తీ చేసినప్పుడు ఇదే పేమెంట్ తోటి తీసుకున్నారు. ఆ రోజు తీసుకున్నప్పటి నుంచి పెంచారు మేడం. గవర్నమెంట్ పెంచుతూ మాకు ఈ రోజు 29,000 వస్తుంది. వచ్చిన దాన్ని ఈ గవర్నమెంట్ తగ్గియడమే ఏ విధంగా సభ్యం ఉంది? మాకు పెంచాలి కానీ పెంచిన దాన్ని తగ్గియడము తప్పు. మాకు మేము కోరుకునేది ఏంటంటే మాకు ఉన్న దాని మీద మాకు ఒక జీవో ప్రకారంగా మీకు ఇంత ఇస్తాము, ఇదే
మీకు ఇంతకుముందు ఉన్న దాని మీదనే మాకు ఇదే జియో మీద కొత్త జియో తీసి మాకు ఇస్తామంటే మేము విధులు చేయడానికి ఉన్నాము. మాకు ఎందుకు మాకు లెటర్ ప్రాపర్ జియో కావాలి, మాకు జియో పాస్ చేయాలి మాకు. ఇంకా ఇప్పుడు ఇంతకుముందు లాస్ట్ ప్రీవియస్ ఏ మంత్స్ లో ఇచ్చారు సాలరీస్, దానికి ఇంక్రీజ్ చేయాలని మా లేదండి, సాలరీస్ రాలేదు. సాలరీ లాస్ట్ మంత్ కి తగ్గట్టే ఇస్తామంటున్నారు. ఏ మంత్ కరెక్ట్ గా రాదండి సాలరీ, ఏ మంత్ వస్తుందో కరెక్ట్ రాదు, ఏ మంత్ కూడా ప్రతి వాళ్ళు రాదండి. లాస్ట్ చేపించుకున్న తర్వాత మీకు మళ్ళీ అదే శాలరీ పాత కొత్త జీవో వచ్చింది. మీరు వాళ్ళు క్వశ్చన్ చేయండి. ప్రతి నెల మీరు 1-2 తారీఖు పేమెంట్ వేసేవాళ్ళు ఈ నెల 11-12 తారీఖు ఎందుకు శాలరీ ఇంతవరకు వేయలేదంటే వాళ్ళే మీకు జవాబు ఇస్తారు. ఎందుకు ఏ కారణం వల్ల తక్కువ, ఎందుకంటే జియో తక్కువ చేశారు. మనం ఇక్కడ ఆందోళన చేస్తామనుకొని వాళ్ళు ఇంతవరకు పెండింగ్ లో ఉంచారనమాట. ఇప్పుడు మీకు ఏమి హామీ ఇస్తున్నారంటే ఇప్పుడు మేము పాత జియో ప్రకారం మేము పేమెంట్ ఇస్తామని, కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ మాకు సేమ్ తగ్గిస్తారా ఏదంటే మాకు అది గ్యారంటీ కావాలని. వాళ్ళకి వర్క్ ఉన్నంతసేపు చేయించుకుంటారు, వర్క్ అయిపోయినాక మమ్మల్ని ఎలాగో తీసేశారు. ఆల్రెడీ మాకు డిజాస్టర్లో చేస్తే ఢిల్లీ గవర్నమెంట్ పర్మనెంట్ చేసింది, మా దగ్గరకు వచ్చి మన దగ్గరకు వచ్చి నేర్చుకొని పోయినా మహారాష్ట్ర గవర్నమెంట్ పర్మనెంట్ చేసింది, బెంగళూరు చేసింది. మాజీ సైనికులను ఇక్కడ మాటి కాలేదు, స్టేట్ లో చేశారు. అప్పుడు మాకు ఈవిడియం ఉండేటప్పుడు మీకు అన్నారు వచ్చే 1-2 సంవత్సరాల్లో మీకు జియో ఇచ్చేసి మీకు పర్మనెంట్ చేస్తాం. పర్మనెంట్ అంటే మాకు అందులో స్టేట్ గవర్నమెంట్ ప్రకారం ఏ పెన్షన్ ఏంటి ఇవ్వరు. మిగతా 3 స్టేట్లు ఎలాగా మహారాష్ట్ర, బెంగళూరు, ఢిల్లీలో ఎలాగా పర్మనెంట్ చేశారో వాళ్ళకి 25 ఇయర్స్కి మనకి కాంట్రాక్ట్ ఇచ్చారనమాట. మీకు 25 ఇయర్స్ పర్మనెంట్ ఫిక్స్, ఇక్కడ మీకు పే లెవెల్ స్కేల్ పిఆర్సీ ప్రకారం పెరుగుతుందని కొని ఈ హామీ ఇచ్చి 20 సంవత్సరాల వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారనమాట. ఇక్కడే సేమ్ ఇక్కడ ఎంఎస్డబ్ల్యూలో చేసే మాజీ సైనికులకి 55,000 నుంచి 60,000 శాలరీ ఇస్తున్నారు. వాళ్ళకి కూడా 20 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎంఎస్డబ్ల్యూ ఏది జిహెచ్ఎంసీ నుంచి 25 మన చెత్తని వెతుకొని ఇచ్చేయడానికి ఆ ఎంఎస్డబ్ల్యూ కూడా అక్కడ దానిలో చేసే మాజీ సైనికులకు కూడా 55,000 నుంచి 60,000 పేమెంట్ ఉన్నాయి వాళ్ళకి. మాకు మాత్రం ఎటువంటి హామీ ఇంతవరకు పేమెంట్ పెంచకుండా తగ్గించడం కాక ఆ పర్మనెంట్ అయిన పదం అనేది ఎక్కడ మాయమైపోయింది హుస్సేన్ సాగర్లో. థ్యాంక్ యూ మేడం. ఎక్కడైనా సొసైటీలో 7 ఇయర్స్ ఒక రిలయన్స్లో కానీ డ్యూటీ చేసినా కూడా వాళ్ళకి పెన్షన్ లాగు ఉంది, ఒక సెక్యూరిటీ చేసే వాళ్ళకి. మాకు పెన్షన్ కూడా ఇందులో లాగు లేదు. ఈవెన్ 5 ఇయర్స్ అబవ్ అవుతుంది. మేము ఇంతవరకు కూడా మాకు ఇంత పెంచండి అనే మేము డిమాండ్ ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే మాకు మాజీ సైనికులుగా మేము సైనికుల్లో ఎలా చేసామో ఆ విధంగా ఎవరికి డిమాండ్ చేయము. మాకు ఇచ్చే వర్క్ని మేము చేస్తాం, కానీ మాకింత మా వేతనం మాకు చాలలేదని అడిగేది ఈ రోజు వరకు అడగలేదు ఎవరికి. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత రంగనాథ్ సార్ ఏమంటే మాకు ఒక దేవుడిలాగా అనమాట, మీ పేమెంట్ని నేను డెవలప్ చేస్తానని చెప్పారు. అయితే మాకు ఇంత మంచిగా న్యాయం చేసిన మన కమిషనర్ సార్ మాకు కూడా న్యాయం చేస్తారనే ఒక దీంతో ఈ రోజు వరకు కూడాను మేము ఎక్కడ కూడాను ఏం డ్యూటీ చెప్పారో ఆ డ్యూటీ అయితే మాత్రం మేము చేస్తూనే వచ్చాం. కానీ ఈరోజు హఠాత్తుగా మాకెవరికి కూడా తెలియకుండా మా కుటుంబాలకి రోటెక్కించేటట్టు చేశారు కాబట్టి మేమంతా కూడా రావాల్సి వచ్చింది కాబట్టి వచ్చాము. మాకు సార్తో ఇంకా కలవలేదు, ఇంకా కలిసిన తర్వాత సార్ ఏం చెప్తారనేది మాకు తెలియదు. ఇప్పుడైతే ఏం చెప్తున్నారంటే మీకు యథాస్థితిగా వచ్చే పేమెంటే మీకు ఇస్తామని చెప్తున్నారు, కానీ మాకు జీవోలో మాత్రం చేంజ్ కాదు, జీవో మాత్రం ఇదే ఉంటుంది, ఈ జీవో ఉంటుంది, మీకు పేమెంట్ మాత్రం అదే ఇస్తామంటున్నారు. అది ఎట్లా అవుతుంది? అది సాధ్యం కాదని మేము అనుకుంటున్నాం. హైడ్రా పేరు చెప్తేనే అందరికీ కబ్జా కోరుల అందరికీ కూడా హడలిపిస్తారు, వెన్నులో వణుకు పుడుతుంది. అటువంటిది హైడ్రా విభాగంలో సెక్టర్లో పనిచేస్తున్న మార్షల్స్కి ఇప్పటి వరకు ఎటువంటి వేతనాలు తగ్గిస్తున్నారంటూ కూడా ప్రయర్ నోటీస్ ఇవ్వలేరు. ఖచ్చితంగా ప్రతి టాస్క్ కూడా చేస్తాము, దాదాపు ఇన్ని టాస్కులు కూడా మేము పనిచేస్తూ ఉంటాం ఈడీవీఎంలో కానీ లేకపోతే హైడ్రాలో కానీ. ఇప్పుడు జీతాలు తక్కువ చేయడంలో ఎటువంటి ప్రయర్ నోటీస్ లేకుండా వీళ్ళు ఇదంతా కూడా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. జియో పాస్ చేయడం, ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కలుస్తాము, మాకు భరోసా ఇవ్వాలి, మళ్ళీ కొత్త జియో పాస్ చేయాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకటే కాకుండా అనేక విషయాలు రెసిగ్నేషన్ లెటర్ కూడా సిద్ధంగా పెట్టుకున్నారు. ఖచ్చితంగా వేతనాలు తగ్గించడం ఏంటి, ఎక్కడైనా పెంచాలి అని అనుకుంటారు, కానీ వీళ్ళు సడన్గా ప్రయర్ నోటీస్ ఇవ్వకుండా పే స్కేల్స్ అనేది తగ్గించడం, మమ్మల్ని రోడ్డు పాలు చేయడం మా కుటుంబాన్ని చాలా అన్యాయమైన విషయం అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి దగ్గర అంటే కోవిడ్లో కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ చేయడం, వెహికల్ క్యాచింగ్ నైట్ టైంలో సీడీ వెహికల్స్ కానీ లేకపోతే అప్లోడింగ్ డ్యూటీస్ కానీ, డిఆర్ఎఫ్ కంట్రోల్ అండ్ హైడ్రా కంట్రోల్ చేయడం, అసెట్ ప్రొటెక్షన్, కంప్లీట్ కంట్రోల్ రూమ్లో లేకపోతే ఎలక్ట్రిక్ డ్యూటీస్ కానీ, నైట్ లేక్ పార్కింగ్ చెకింగ్, లేక్ రెవెన్యూ డ్యూటీస్ 24/7, నైట్ శాండ్ చెకింగ్ డ్యూటీస్, డిమాలిష్మెంట్ డ్యూటీస్, అడ్వర్టైజ్మెంట్, డేటా గ్యాదరింగ్, రిమూవల్స్, మాన్సూన్ ఎమర్జెన్సీ డెవలప్మెంట్ ఇన్ 30 సర్కిల్స్, ఇవన్నీ అంటే ఎస్ఎల్బీసీ డ్యూటీ కానీ, కమ్యూనికేషన్స్ అండ్ హ్యాండింగ్ ఆఫ్ మ్యాన్ ప్యాక్స్, కంట్రోల్
రూమ్, ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ, పార్కింగ్ యార్డ్స్ ఇవంతా ఎన్నో విభాగంలో పనిచేస్తూ ఉంటారు. ఒకవైపు కబ్జా కోరులకు వెన్నులో వణుకు పుట్టించే హైడ్రా చేతి కింద పనిచేస్తూ ఉంటారు. అదే కాకుండా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ వీళ్ళు. అటువంటిది మార్షల్స్కే ఇంత అన్యాయం జరుగుతుంది. ఒకవైపు కంట్రోల్ రూమ్ సిబ్బంది వీళ్ళంతా కూడా అన్యాయం జరుగుతుంది, మాకు వేతనాలు పెంచాలంటూ కూడా వీళ్ళు ప్రస్తుతం రోడ్డు మీద ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా మాకు వేతనాలు పెంచితేనే మేము వస్తామంటూ కూడా మార్షల్స్ ప్రస్తుతం తెగేసి చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.